ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ చరణ్. శ్రీ నా పేరు భగవతి జయలక్ష్మి. సమేత భగవాన్ ముక్తి మోక్ష క్లాస్‌లో ఉన్నటువంటి శ్రీ అన్ని భగవతే వాక్యాలు కూడా ఎంత బాగా నమః. ప్రభావితం చేశాయంటే, చాలా చాలా అద్భుతంగా ఓం ప్రభావితం చేశాయి. ప్లస్ ఏంటంటే, చాలా రోజులు బట్టి గూడా హెల్త్ మీద చాలా చాలా ప్రాబ్లమొచ్చి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆహ్, భగవాన్ క్లాస్‌లో ప్రతీది కూడా చక్కగా విని, అదంతా కూడా నాకు నేను ఇది చేసుకొని ముందుకు నడిచాను. అయితే ఏంటంటే, మెరకిల్ ఏంటంటే, అసలు విపరీతమైనటువంటి నడుము నొప్పి, లేవలేకపోవడం, అలా జరిగిన ప్రతిసారి గూడా భగవాన్ దగ్గర కూర్చొని, తండ్రి నాకెందుకిలా అవుతుంది? అసలు నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు. నా పని నేను చేసుకోలేకపోతున్నాను. నాకైతే మాత్రం మీరు సహాయం చేయండి భగవాన్. నేను కొన్నిటికి నేను రాలేకపోతున్నాను. నాకొచ్చే భాగ్యాన్ని గూడా కలిగించండి అని చెప్పడం జరిగింది. అసలు ఎంత అద్భుతం అంటే, రాత్రి నేను మహామంగళారతికెళ్ళి వచ్చిన తర్వాత అస్సలా అసలు అసలు ఒంటి మీద అసలు స్పృహ లేదు. సో, ఇంటికొచ్చిన వెంటనే అంత దీనిగా నిద్రపోయాను. తెల్లారి లేసేసరికి అసలు ఏమి కూడా పెయిన్ కూడా లేదు. విపరీతమైన పెయిన్ ఉండేదసలు లోపల. అసలు ఆ పెయిన్ గూడా భగవాన్ ఎలా తీశారైతే తెలీదు నాకు. నాకైతే మెలుకువ వచ్చేసరికి 3:30 అయింది. అఖండ జ్యోతి పెట్టాను నిన్న రథసప్తమి అని. అసలు ఆ జ్యోతి అప్పటి వరకు వెలుగుతూనే ఉంది. ఎంత అద్భుతం అనిపించిందంటే, భగవాన్ నిజంగా ఉన్నారా తండ్రి? నాకు నిజంగా ట్రీట్‌మెంట్ చేశారు అని అసలు ఎంత కృతజ్ఞత చెప్పానంటే, అంత కృతజ్ఞత చెప్పాను దాసోజీ. లవ్ యూ దాసోజీ. లవ్ యూ భగవాన్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా షేర్ చేస్తారా? మీరు ఈ ఇయర్ మొత్తానికి డేట్స్ ఇవ్వచ్చు. మీరు నాకు ఫోన్ చేయండి. నేను